మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం శాపం నుండి దీవెనలోనికి అనే అంశం 6వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు వ్యభిచరించువాడు శాపగ్రస్తుడు అనే అంశాన్ని మనం ధ్యానించుకుందాము. ఇవన్నీ కూడా ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయంలో 15 నుంచి 26 వరకు అండి. ఎవరెవరు శాపగ్రస్తులు అని దేవుడు మోషేకి బయలుపరిచినప్పుడు మోషే ద్వితీయోపదేశకాండంలో ప్రజలకి బోధిస్తాడనమాట. మోవాబ్ మైదానం 40 సంవత్సరాలు ఎడారి ప్రయాణం తర్వాత ఆయన మరణానికి ముందు 40వ సంవత్సరం 11వ నెలలో ఆయన ఈ ద్వితీయోపదేశకాండం అంతా కూడా వాళ్ళకి బోధిస్తాడు. ద్వితీయ ఉపదేశం అంటే రెండవ ఉపదేశం. మరి మొదటిది ఎక్కడ జరిగింది అంటే ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు నుంచి ఆయన విడిపించుకొని 3 నెలలకి సినాయి పర్వతం దగ్గర వచ్చినప్పుడు నిర్గమకాండంలో 19వ అధ్యాయం నుంచి చూస్తే అక్కడ 1 సంవత్సరం రోజు ఆ సినాయి పర్వతం దగ్గర 1 సంవత్సరం 1 నెల 20 రోజులు దేవుడు వాళ్ళకి ఉపదేశం చేస్తారండి. అదంతా కూడా నిర్గమకాండం 19 నుంచి ఉంటుంది 40వ అధ్యాయం వరకు, అంటే 34 వరకు చేస్తారు. 10 ఆజ్ఞలు మాత్రమే దేవుడు మరి ఆయన స్వయంగా ఇజ్రాయెల్ ప్రజలకి బోధిస్తాడండి. ఆ తర్వాత మోషేని కొండ మీదకి రమ్మంటాడు, మోషేకి బోధిస్తాడు. మోషే అది విని లిఖించి క్రిందికి వచ్చి ప్రజలకి చెప్తాడు. ఆ విధంగా మోషే మొదటి 5 గ్రంథాలని రాస్తాడని. లేఖనములు అంటే లిఖించబడినవి అన్నమాట. క్రీస్తు పూర్వం 1445-46 వాళ్ళు అక్కడి నుంచి వస్తారు. అక్కడి నుంచి వచ్చి అంటే 1446 అనమాట. ఇది లిఖించబడింది అనమాట, మొదటి 5 గ్రంథాలు కూడా. అయితే 19 నుంచి 34 వరకు మోషే దాదాపు 19వ అధ్యాయం నుంచి 8 సార్లు కొండ మీదకి వెళ్తాడు. దేవుడు చెప్పింది వింటాడు, కిందికి వచ్చి ప్రజలకి చెప్తాడు. దేవుడు చాలా చెప్తారు. నిర్గమకాండం 20 తర్వాత మీరు చూస్తే చాలా చెప్తాడు. అదంతా మోషే విని లిఖించి కిందికి వచ్చి ప్రజలకి చెప్తాడనమాట. 34 వరకు. 35 నుంచి 40 వరకు ఏంటంటే నిర్గమకాండంలో దేవుడు చెప్పినట్లుగా ఎలా గుడారాన్ని నిర్మించాలి అని అవంతా కూడా దేవుడు చెప్పిన కొలతల ప్రకారం గుడారాన్ని నిర్మిస్తాడనమాట. తర్వాత దాన్ని దేవునికి ప్రతిష్ఠ చేస్తారు చివరి అధ్యాయంలో. అప్పుడు దేవుడు ఇంకా కొండ మీద నుంచి దిగి వచ్చి మోషే గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో మందస పెట్టె మీద కరుణాపీఠం మీద ఆయన నివసిస్తారు. ఎప్పుడు ఆయన మనతో నివసించాలి అని దేవుని కోరిక. ఇప్పుడైతే మన హృదయమే కరుణాపీఠం, ఇక్కడ మనమే మందస పెట్టె, మనలోనే దేవుడు నివసిస్తున్నారు. దేవుడిని ఎక్కడో వెళ్ళి వెతకాలి అని వెతకూడదండి. అదే చెప్తాడనమాట దేవుడు. ఆమోస్ గ్రంథం 5లో 4వ అధ్యాయం చూస్తే మీరు బేర్షబాకి వెళ్ళకండి, బేతేల్కి వెళ్ళకండి, గిల్గాల్కి వెళ్ళకండి. అక్కడ కాదండి, ఇక్కడ నీలో ఉన్నాడు. ఇక్కడ కూర్చొని నేను ఉన్న చోట కూర్చొని బైబిల్ చదువుకో, దేవుడు నీతో మాట్లాడతారు. ఈ ఆచారాలు ఇక్కడ వెళ్ళాలి, అక్కడ వెళ్ళాలి, గుండు కొట్టించుకోవాలి, ఇవన్నీ ఆచారాలు ప్రక్కన పెట్టి ఇది చివరి టైం, జీసస్ రాబోతున్నారు 2వ మారు. ఈసారి తీర్పు తీర్చడానికి, దుష్టులని శిక్షించడానికి ఆయన రాబోతున్నారు. ఆయన రాకముందు ఏం జరుగుతుందో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, లూకా 21, మార్కు 13, 3 గ్రంథాల్లో కూడా లిఖించబడింది అన్నమాట. చాలా ముఖ్యమైనది, మీరు చదువుకోండి. ఎక్కడ చూసినా కూడా ప్రేమ చల్లారిపోతుంది, యుద్ధాలు, మనుషుల్ని చంపుకోవడం ఎంత క్రూరత్వం అండి.
ఎప్పుడైతే సైతాన్ పుత్రుడు ఒక వ్యక్తి హృదయంలోకి వస్తాడో ఇంకా అంతే, దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయడానికి వస్తాడు. ఇదే కదా మనం చూస్తున్నాం. దొంగ అంటే సైతాన్, లేకపోతే ఈ డిమానిక్ ట్రినిటీ ఏంటి అంటే సాతాను, అంత్యక్రీస్తు, సైతాన్ పుత్రుడు, తర్వాత అబద్ధ ప్రవక్త. చాలామంది నేనే క్రీస్తు అంటారనమాట. సత్యమైనది ఏంటంటే దేవుని యొక్క వాక్యం అండి. ఈ వాక్యాన్ని చదివి విధేయించండి, మీరు రక్షణ పొందుతారు. యేసు ప్రభు రాబోతున్నారు మనల్ని తీసుకొని వెళ్ళడానికి అన్నమాట. అయితే ఇప్పుడు మనం ద్వితీయోపదేశకాండం సినాయి పర్వతం దగ్గర మొదటి ఉపదేశం చేస్తారండి దేవుడు. ఇక్కడ ఆ ద్వితీయోపదేశకాండం రెండో మారు అన్నమాట. అయితే ఇది మోషే డైరెక్ట్గా ప్రజలకి చెప్తాడు. 40 సంవత్సరాలు వాళ్ళని నడిపించి, అదిగో అప్పుడు మీరు ఇలా చేశారు, ఇలా ఎడారిలో ఎదురు తిరిగారు, అందువల్ల ఇలా జరిగింది అని చెప్పి, ఇప్పుడు మీరు దేవుని ఆజ్ఞలు పాటించండి, జ్ఞాపకం ఉంచుకొనండి. ద్వితీయోపదేశకాండము హీబ్రూ భాషలో రాయబడినప్పుడు ఆ గ్రంథం పేరేంటంటే డెబారిం, అంటే బుక్ ఆఫ్ రిమెంబరెన్స్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ లోకానికి సంబంధించినవి ఏవి గుర్తుపెట్టుకోవద్దు, చూడకండి యూట్యూబ్లో. ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దేవుని యొక్క మాటలు. మీ హృదయంలో లిఖించుకొని, మనసులో లిఖించుకొని, ఈ 2 పలకలు, స్పిరిచువల్ పలకలు, వాటిని మీరు పాటించండి. అదే ఆరాధన. ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వర్షిప్. మిగతావన్నీ కాదు. కనుక మీరు వాక్యాన్ని వినాలి, విధేయించాలన్నమాట. అప్పుడు ఇదంతా చెప్పి ద్వితీయోపదేశకాండం 27లో 15 నుంచి 26 వరకు, మీరు ఆజ్ఞలు పాటించకుండా ఉంటే మీ మీద 12 శాపాలు వస్తాయి అని ఆ 12 శాపాలని వాళ్ళ మీద ప్రకటించి వాళ్ళు ఆమేన్ అనేలాగా వాళ్ళతో చెప్పిస్తాడనమాట. దేవుడు చెప్పినట్లు 28లో ద్వితీయోపదేశకాండం 28 1 నుంచి 14 వరకు మీరు ఆజ్ఞలు పాటిస్తే ఈ దీవెనలు పొందుతారు. ప్రభు మీ పనిని దీవిస్తారు, మీ పొలాలు దీవిస్తారు, మీరు ఒకరికి అప్పిస్తారు, అప్పు తీసుకోరు. దుష్టుడు ఒక దారి నుంచి వస్తే 7 దారుల నుంచి పారద్రోలుతాడు. దేవుడే మీ శత్రువులతో పోరాటం చేస్తారు మీరు ఆజ్ఞలు పాటించినప్పుడు. మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం. ఇస్సాకు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం అండి. మీరు లోపలికి వస్తే ఆశీర్వాదం, బయటికి వెళ్తే ఆశీర్వాదం. ఆ తర్వాత మీరు తలగా ఉంటారు, యోసేపులాగా గవర్నర్గా ఉంటారు. దేవుని ఆజ్ఞలు పాటిస్తే దావీదులాగా రాజుగా ఉంటారు. మీరు ఎస్తేర్ లాగా రాణిగా ఉంటారు. ఎక్కడ ఉన్నా కూడా మీరు తలగా ఉంటారు, తోకగా ఉండరు అని చెప్తారు. కానీ ఆజ్ఞలు పాటించకపోతే ఈ శాపాలు వస్తాయి. అది కూడా మీరు చదువుకొని ద్వితీయోపదేశకాండం 28 15 నుంచి 68 వరకు. ఒకవేళ ఎందుకు మాకు ఇలా జరుగుతుంది, ఏ పని కలిసి రావట్లేదు, ఎక్కడ అడుగు పెడితే అంత లాస్ వస్తుంది, సమాధానం లేదు, పిల్లల మాట వినట్లేదు, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, రోగాలు వస్తున్నాయి, ఎందుకు అనంటే అది చదవండి, ప్రభు మీతో మాట్లాడతారు. ఇదిగో ఇది ఈ పాపం మీ పితరులు చేశారు, 4 తరాల పాపం కూడా మన మీద ఉంటుంది అన్నమాట. నిర్గమకాండం 20లో మొదటి ఆజ్ఞ చెప్పి దేవుడు చెప్తారు 3 నుంచి 6 వరకు. తండ్రులు తప్పు చేస్తే కొడుకులు, మనుమలు, మునిమనుమలు నేను శిక్షిస్తాను. మరి ఈ శిక్షలోంచి బయటికి రావాలంటే యేసు ప్రభువే మన శాపాలు తన మీద వేసుకొని మనకి అబ్రాహాం దీవెనలు ఇచ్చాడు. కనుక ఈ పుస్తకాన్ని మీరు చదవాలి, చదివి పాటించాలండి. సో ఈరోజు మనం ఏం ధ్యానించుకుంటున్నామంటే వ్యభిచరించువాడు శాపగ్రస్తుడు, అక్రమ లైంగిక సంబంధం కలిగి ఉన్నవాడు శాపగ్రస్తుడు. ఈ వ్యభిచారం అంటారనమాట దీన్ని. అంటే వ్యభిచారం అంటే ఏంటి అది కూడా తెలుసుకోవాలి కదండి. ఏంటి అనంటే దేవుడు స్త్రీ పురుషులని వివాహం ద్వారా ఆయన ఏకం చేస్తారండి. ఆది గ్రంథంలో మరి ఆదాము అవ్వల్ని వివాహాన్ని చేసి మీరు పెక్కుమంది పిల్లల్ని కానీ అభివృద్ధి చెందండి అని. ఎందుకు అలా స్త్రీ పురుషులను ఏకం చేశారు దేవుడు అంటే వాళ్ళ ద్వారా దైవభీతి కలిగిన బిడ్డలు ఈ లోకంలోనికి రావడానికి. మలాకి 2:14-15లో ఉంటుంది అన్నమాట. వివాహం యొక్క ఉద్దేశం మీరు ఎరుగరా,
వివాహం ద్వారా దేవుడు స్త్రీ పురుషులని ఏక ఆత్మగా ఏక శరీరంగా చేస్తాడు. భార్యలో ఆత్మ, భర్తలో ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా ఏకమవుతుందన్నమాట. శరీరాలంటే జంతువులు కూడా ఏకమవుతాయండి, కానీ దేవుని పరిశుద్ధాత్మ, అమ్మాయి పరిశుద్ధాత్మని పొందాలి, అబ్బాయి పరిశుద్ధాత్మని పొందాలి. ఈ పరిశుద్ధాత్మ వాళ్ళని ఏక ఆత్మగా, ఏక శరీరం, ఏక మనస్సు అన్నమాట చేయాలి. ఆ విధంగా దైవభీతి కలిగిన బిడ్డలు ఈ లోకంలోనికి రావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం అండి. మీరు లూకా సువార్తకు వచ్చినట్లయితే జకర్యా ఎలిజబెత్ అమ్మలు పరిశుద్ధ కుటుంబంతో దేవుని యొక్క పని లోకంలో ప్రారంభమవుతుంది. అంటే దేవుడు యేసుప్రభుని ఈ లోకానికి పంపించాలి అనుకున్నప్పుడు 2 కుటుంబాలని ఆయన ఎన్నుకున్నాడండి. ఒకటి జకర్యా ఎలిజబెత్ అమ్మ, వాళ్ళ ద్వారా బాప్తిస్మ యోహాను ఈ లోకంలోనికి రావాలి. ఆయన ప్రభువుకి మార్గం సిద్ధం చేయాలి. అప్పుడు మరి మరియ తల్లి ద్వారా ఈ లోకంలోనికి యేసు ప్రభు రావాలి. అయితే మరియ తల్లికి భర్తగా యోసేపుని దేవుడు నిర్ణయిస్తారనమాట. ఈ 2 కుటుంబాల ద్వారా, వీళ్ళ ద్వారా ప్రవక్త రావాలి, ఫోర్ రన్నర్ ఆఫ్ జీసస్. తర్వాత యేసు ప్రభు మరియ తల్లి ద్వారా. అయితే మరియ తల్లికి వివాహం జరగాలి లోక పద్ధతిలో. ఆ తర్వాత ఏంటంటే మరి బాబుని కాపాడాలి, మరియ తల్లిని కాపాడాలన్నమాట. సో ఇప్పుడు మనం జకర్యా ఎలిజబెత్ అమ్మలు చూస్తే లూకా సువార్త 1:6 అండి. ఇదొక్క వాక్యం చాలు మీరు పరలోకానికి వెళ్ళాలి అంటే, మీరు పాటిస్తే. అందుకే రాసుకోనండి మీ ఇంట్లో, మీ హృదయంలో. ఇవి జ్ఞాపకం ఉంచుకోవాల్సింది దేవుని వాక్యాలు, కానీ ఈ లోక సంబంధమైనవి కాదు. అదంతా సైతానికి చెందింది. హత్యలు, ధనాశ, అసూయలు, విందులు, వినోదాలు, అది సైతాన్ రాజ్యం. దేవుని రాజ్యం ఏంటంటే ఆయన యొక్క మాటలు హృదయంలో దాచుకుని దాన్ని పాటించాలి. జకర్యా ఎలిజబెత్ అమ్మలు దేవుని దృష్టిలో నీతిమంతులై దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించారు. మరి జకర్యా యాజకుడు, ఎలిజబెత్ అమ్మ కూడా అహరోను వంశానికి చెందిన ఆమె. అంటే యాజక కుటుంబానికి చెంది. అహరోను భార్య పేరు కూడా ఎలీషబా, అందులో నుంచే ఎలిజబెత్ వచ్చింది. అంటే దేవునికి మహిమ అన్నమాట. 2 కడు వృద్ధులు, సంతానం లేదు, కానీ యాజకత్వం చేస్తూ ఉన్నాడు ఆయన యాజకునిగా. 2 దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నారు. పాత నిబంధనలో మీరు చదివితే నిర్గమకాండం కానీ లేవీయ కాండంలో కూడా చాలా ఉంటాయండి. ఆ తర్వాత సంఖ్యాకాండంలో అక్కడక్కడ మాట్లాడతారు. మళ్ళా ద్వితీయోపదేశకాండం ఎక్కువగా ఉన్నది నిర్గమకాండంలో ఉంటాయి. లేవీయ కాండంలో లేవీయులు మరి దేవుని సేవ చేసేవాళ్ళు ఎలా ఉండాలి అని. ఆ తర్వాత ద్వితీయోపదేశకాండం 613 ఆజ్ఞలు వీళ్ళిద్దరూ పాటించారంట. అందువల్ల వాళ్ళు నీతిమంతులు. నీతిమంతులు ఎవరంటే దేవుని ఆజ్ఞలు పాటించేవాళ్ళు. వాళ్ళు కడు వృద్ధులు. మరి హన్నా భర్త ఎల్కానా, ఆమెకు పిల్లలు లేకపోతే మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. కానీ ఈయన అలా లేడండి. నమ్మకంగా దేవుని పని చేస్తున్నాడు. దేవుడు వాళ్ళని దీవించి వాళ్ళకి వృద్ధాప్యంలో ఒక బిడ్డనిస్తే బాప్తిస్మ యోహాను చక్కగా బోధిస్తాడండి. 6 నెలలే. యేసుప్రభు ఏమంటారంటే ఆయన గురించి, మానవులందరిలో బాప్తిస్మ యోహాను లాంటి గొప్ప వ్యక్తి ఇంకా లేరు. అలా జీవించాలండి. తల్లిదండ్రులు నీతిగా ఉంటే పిల్లలకి 7 తరాల ఆశీర్వాదాలండి. ఇల్లు కట్టినప్పుడు మీరు ఇది చాలా సీరియస్గా తీసుకోండి. ఒక 3 అంతస్తులు కట్టారు, పైన క్రాక్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమంటారంటే ఫౌండేషన్, పునాదిలో లోపం ఉంది అని. తల్లిదండ్రులు నీతిగా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు ఎన్ని తరాలైనా దేవుని యొక్క కృపలో ఉంటారండి. ఇస్సాకు మీరు చదివితే ఆదికాండం 26లో దేవుడు ఇస్సాకుకి ప్రత్యక్షమై, ఇదిగో మీ నాన్న నా ఆజ్ఞలు పాటించాడు కనుక నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నాకు చాలా ఆశ్చర్యమైంది. ప్రభు నాకు బోధించేటప్పుడు, ఇదిగో జాగ్రత్తగా విను, ఇస్సాకు ఎలా దీవెనలు పొందుతున్నాడు. ఆదికాండం 26:5, మీ నాన్న అబ్రహాం నా ఆజ్ఞలు పాటించాడు కనుక నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అంతేకాదండి, ఇప్పుడు 1000 తరాలు, ఎన్ని తరాలు ఇజ్రాయేల్ ప్రజలు ఒక్క అబ్రహాం పిల్లలే, ఒక్క వ్యక్తి నుంచి ఒక దేశం వచ్చింది. ఆ ఒక్క
ఒక్క అబ్రహాం విధేయతను పట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఇప్పటికీ కూడా దీవెనలు పొందుతున్నారండి. యావే యావే మెస్సయ్య ఇంకా వస్తాడు అంటారు, వచ్చినప్పుడు సిలువ వేసి ఇంకా ఏమంటారు, వాళ్ళని వాళ్ళు శపించుకుంటారు, ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగా కానీ. చూడండి యేసుప్రభుని సిలువ వేసేటప్పుడు. కనుక 70లో రోమన్లచే ఎంత హింస అండి. టైటస్ 11 లక్షల మందిని చంపేస్తాడంట. ఎంత బాధ. మళ్ళీ హమాన్ చంపాలనుకుంటాడు కానీ ఎస్తేర్ మార్డికాయ్ ఇద్దరు తర్వాత ప్రార్థన చేసి వాళ్ళని కాపాడుతారు. హెరోదు యేసుప్రభుని చంపాలనుకుంటాడు పుట్టినప్పుడు కదా. మరి ఫరో రాజు మగపిల్లల్ని చంపాలనుకుంటున్నాడు. ఎవరండి ఈ చంపే ఆత్మ అంటే సైతాన్ పుత్రుడు అంత్యక్రీస్తు. తల్లిదండ్రులకి విధేయత లేకుండా నా ఇష్టం వచ్చినట్లు నేను ఉంటా, నేను ఏదైనా తింటా, నేను ఏదైనా చేస్తా, అలా అన్నమాట. కనుక ముందుగా భార్య భర్తల వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలండి. హెబ్రీ 3:14 మీ ఇంట్లో రాసుకోండి. బెడ్రూమ్లో వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి. ముందు వివాహం అందరిచే గౌరవించబడాలి. ఎందుకంటే దేవుడే వివాహాన్ని, లోకంలో వివాహ వ్యవస్థని స్థాపించాడు. దేవుణ్ణి గౌరవించడం అంటే ఆయన చెప్పినట్లుగా వివాహ జీవితాన్ని జీవించాలి, వివాహాన్ని గౌరవించాలి. ఆ ముఖ్యమైన మాట మన బైబిల్లో లేదండి. వివాహం అందరిచే గౌరవించబడాలి, వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి. ఈ మాట మిస్ అవుతుంది. మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్, మ్యారేజ్ బెడ్ కెప్ట్ ప్యూర్, అడల్టరర్స్ విల్ బి జడ్జ్డ్ బై గాడ్. జీసస్ ఈజ్ కమింగ్ నౌ యాజ్ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ప్రకటన 19:11 నుంచి. మొదటిసారి గాడిద పిల్ల మీద వచ్చాడు యెరూషలేంలోకి. వినయాత్ముడై మన కొరకు సిలువలో మరణించారు. వదకి తేబడిన దేవుని గొర్రెపిల్ల. కానీ ఈసారి గొర్రెపిల్ల కాదండి, యూదా గోత్రపు సింహం. మీరు 19వ అధ్యాయం నుంచి చదవండి. యేసు త్వరలో వస్తున్నాడు అనే బుక్లో నేను రాశాను. ఆయన వచ్చి ఏం చేస్తాడంటే దుష్టులని సంహరిస్తాడండి. సాతాను పుత్రుడు అంత్యక్రీస్తుని, ఆ తర్వాత అబద్ధ ప్రవక్త అగ్నిగుండంలో వేసేస్తాడు. 19వ అధ్యాయంలో వీళ్ళిద్దరిని యాంటీ క్రైస్ట్ అండ్ ఫాల్స్ ప్రాఫిట్ అనమాట. 20వ అధ్యాయంలో సాతాన్ని అగ్నిగుండం, వీళ్ళిద్దరిని ముగ్గురిని అగ్నిగుండంలోనికి తోసేస్తాడనమాట. ఆ తర్వాత అందరికీ తీర్పండి, ధవళ సింహాసన తీర్పు అంటారనమాట. హీ విల్ కమ్ అగైన్ టు జడ్జ్ ద లివింగ్ అండ్ ద డెడ్. మనం చెప్తాం విశ్వాస సంగ్రహంలో, మృతులకు జీవించు వారికి తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. ప్రతి ఒక్కరికి తీర్పు తీరుస్తాడండి. ప్రతి వ్యక్తికి వాళ్ళ క్రియలకు తగిన బహుమతి ఇవ్వడానికి నేను వస్తున్నాను. ఎవరు తప్పించుకోలేరు. నీతిమంతుల్ని బహుకరించడానికి, దుష్టులని తీర్పు తీర్చి శిక్షించడానికి అగ్నిగుండంలోనికి. ఈ ముగ్గురు ఏ అగ్నిగుండంలోనికి నెట్టివేయబడ్డారో, వ్యభిచరించు వాళ్ళు, త్రాగుబోతులు, ధనాశ, ధనమే ధనం. ధనికుడు ఎక్కడికి వెళ్ళాడు చూడండి, లూకా 16లో. తల్లిదండ్రుల్ని గౌరవించని వాళ్ళు అక్కడికి వెళ్తారు. మీరు చదువుకోండి, 8 రకాల మనుషులు నరకానికి వెళ్తారు అని ప్రకటన గ్రంథం 21:8లో ఉంటుంది. 1 కొరింథీ 6లో 9, 10లో ఉంటుంది. దేవుని మాట ఒక్కటి కూడా పొల్లు పోదండి. భూమి ఆకాశాలు గతించిపోతాయి. ఇప్పుడు ఒకప్పుడు ఆది కాండంలో ఎలా సృజించారో ఇప్పుడు చివర్లో ఇవి గతించిపోతాయి. క్రొత్త దివి క్రొత్త భూమిని దేవుడు సృజిస్తారు. ఇవి గతించిపోతాయి. ప్రకటన 21:1 మీరు చదవండి. కాలిపోతుంది. పేతురు రాస్తాడు, 2 పేతురు 3:7లో అగ్నితో దహించబడడానికి ఇప్పటి భువి దివి ఉంచబడ్డాయి అని రాస్తాడు. ఆదిలో జలం నుండి జలం ద్వారా సృజించాడు, ఇప్పుడు అగ్నిలో దగ్ధం కావడానికి. లాస్ ఏంజల్స్ చూసాము. ఇజ్రాయెల్ దేశం ఇప్పుడు తగలబడుతుంది. ఎంత భయంకరంగా ఉంటుంది చూడండి. బైబిల్లో రాయబడింది అక్షరం కూడా పొల్లుపోకుండా జరుగుతుంది. కనుక మీరు చదవవలసిన ఒకే ఒక గ్రంథం దేవుని గ్రంథం అన్నమాట. ఇది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్కు. ఈ వాక్కుని చదవండి. చదివి దేవుడు చెప్పినట్లుగా జీవిస్తే యేసు ప్రభు మనల్ని తీసుకెళ్తారు. దానికి మనం సిద్ధంగా ఉండాలి. 1 కొరింథీ 6లో
18 నుంచి 20 వరకు ఫ్లీ ఫ్రమ్ అడల్టరీ అని ఉంటుంది. వ్యభిచారం నుండి పారిపోవాలంట. మన దాంట్లో అయితే వ్యభిచరించవద్దని చాలా ఇదిగా అంటే సాఫ్ట్గా రాశారు, కానీ పారిపోండి, ఫ్లీ ఫ్రమ్ అడల్టరీ అని రాస్తాడనమాట పౌలు. ఇంకా 4 విషయాల నుంచి పారిపోవాలని కూడా రాస్తాడండి. ధనాశ నుంచి పారిపోండి అంటాడు. సిరాకు 23:2లో సర్పము నుండి వలె పాపం నుంచి పారిపోండి. మీరు పామును చూస్తే నన్ను కరువు అంటారా, పారిపోతారు కదా. అలాగే వ్యభిచారం నుంచి కూడా పారిపోవాలి. ముందు కళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలండి. యోబు అంటాడు 31:1లో నా కళ్ళతో నియమం చేసుకున్నాను, పరాయి స్త్రీని కామదృష్టితో చూడకూడదు అని. అందుకే దేవుడు అంటాడు ధర్మాత్ముడు యోబు అని చెప్పి. కళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కంటితో చూస్తే పాపం అంటారు యేసుప్రభు. మత్తయి 5:28లో కామేచ్ఛతో పరస్త్రీని పరికించు ప్రతి వ్యక్తి ఆమెతో మనస్సున వ్యభిచరించినట్లే. కామపు చూపులు అప్పుడు మనస్సులో వ్యభిచారం జరుగుతుందంట. పాత నిబంధనలో శరీరంతో జరిగితేనే వ్యభిచారం, కానీ ఇప్పుడు క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైనది, శరీర సంబంధమైనది కాదు. ఇన్నర్ మ్యాన్, స్పిరిట్ మ్యాన్ గురించి అన్నమాట జీసస్ చెప్తారు. మనసులో వ్యభిచారం జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. సెల్ ఫోన్లో లేకపోతే టీవీలో సినిమాల్లో చూసేది మన భార్య భర్త కాదు కదండి. ఒక ఆదాముకి ఒకే అవ్వ, అది దేవుడు నియమం చేస్తారు. దేవుడు ఆదాము అవ్వ, ఒక భర్తకి ఒకే భార్య, యేసు ప్రభుతో కలిసి జీవించడం. ఈ ముగ్గురులోనికి ఎవరు రాకూడదు. వివాహ ధర్మాన్ని మీరి పాపం చేసేవాడు దేవుని తీర్పునకు గురి అవుతాడు. మీరు వ్యభిచరించకండి. మానవుడు చేసే ఏ పాపమైనా శరీరానికి వెలుపల ఉంటుంది, కానీ వ్యభిచరించే వ్యక్తి తన శరీరాన్ని పాపపు ఇష్టం చేస్తున్నాడు. మీకు తెలియదా? మీ దేహం దేవుని ఆలయం, దేవుని ఆలయం. పరిశుద్ధాత్మ దేవుడు మీలో వసిస్తున్నాడు. మీ ఆత్మ దేవుని ఆత్మ ఏకమయ్యాయి. అలాంటి దేహాన్ని మీరు పరశ్రీ వేశ్యతో ఏకం చేసినప్పుడు అప్పుడు ఈ దేవుణ్ణి మీరు ఎలా గౌరవిస్తున్నారు? ఆయన మీద యాసిడ్ పోసినట్లు, పావురం మీద యాసిడ్ పోస్తే ఎలాగో అలా చూపించారండి. అంత వేదన పొందుతారంట మనలో ఉన్న పరిశుద్ధాత్మ. భార్యని కాక భర్తని కాక ఇంకొక స్త్రీతో పురుషునితో కలిసినప్పుడు. మీకు తెలియదా? ఆయన యేసు మిమ్మల్ని తన రక్తాన్నిచ్చి కొనుక్కున్నాడు. కనుక యూజ్ యువర్ బాడీస్ ఫర్ గాడ్స్ గ్లోరీ. దేవుని మహిమ కోసం మీ దేహాన్ని వాడండి. ఇది వ్యభిచరించడానికి కాదండి, దేవుని యొక్క ఆలయము, దేవుని కొరకు, దేవుని మహిమ కోసం అన్నమాట. వివాహం అయ్యే వరకు ఎవరిని తాకొద్దు. వివాహం జరిగిన తర్వాత పెద్దల సన్నిధిలో, దేవుని సన్నిధిలో, మన దైవజనుల చేత తర్వాత తాకాలి భర్తని. అప్పుడే ఆ వివాహంలో పరిశుద్ధాత్మ ఉంటారు. ఇద్దరి చేతులు పట్టుకొని వివాహాన్ని ఆయన ముందుకి నడిపిస్తారు. దైవభీతి కలిగిన బిడ్డల్ని ఇస్తారనమాట. జకారియా ఎలిజబెతమ్మలాగా. టూ పర్పసెస్ ఆఫ్ మ్యారేజ్ ఆర్, ఫస్ట్ వన్ ఈజ్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్. ఆదాము అవ్వలు దేవునితో ఉన్నట్లుగా టు హ్యావ్ ఫెలోషిప్ విత్ జీసస్ అండ్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ వన్ అనదర్. ఇద్దరు ఒకరితో ఒకరు కలిసి జీవించాలి. భార్య భర్త శరీరంలో ఎముక, భర్త క్రీస్తు శరీరంలో ఎముక, క్రీస్తు దేవుని శరీరంలో ఎముక, అంటే దేవునిలో. అలా భార్య భర్త క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు ఐక్యమయ్యే పరిశుద్ధమైన అనుభవం అండి. పడక గదిలో పొందాలి. పడక గది బలిపీఠం. పరిశుద్ధంగా ప్రార్థన ద్వారా క్రీస్తుతో ఐక్యం కావాలి. అలా స్త్రీలు పిల్లల్ని కనే ధర్మం ద్వారా రక్షణ పొందుతారు అని చెప్తాడనమాట పౌలు. రెండో పర్పస్ ఏంటంటే టు హ్యావ్ గాడ్లీ చిల్డ్రన్. దైవభీతి కలిగిన బిడ్డలు, క్రీస్తుతో ఐక్యమై జీవించే దంపతులకి పరిశుద్ధాత్మతో నింపబడిన బిడ్డలు. శౌరి వారిలాగా, అంతోని వారిలాగా, పునీతులు అందరూ, హంగేరి ఎలిజబెతమ్మ, ఎవరెవరు పునీతులో వీళ్ళందరూ, అపోస్తులు, వీళ్ళందరూ పరిశుద్ధమైన వాళ్ళు. తల్లి గర్భంలోనే పరిశుద్ధంగా రూపుదిద్దబడ్డారు.
ఎందుకంటే ఇద్దరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అలా మనం జీవించాలి. దేవుని మహిమ కోసం ఈ కుటుంబాలు భూమి మీద దేవుని రాజ్యాన్ని స్థాపించాలండి. శౌరి వారిలాగా పోయి అక్కడ వెళ్ళి ఆ మృతదేహాన్ని చూడడం కాదండి, ఆయన విశ్వాసాన్ని మనం అనుసరించాలి. హెబ్రీ 13:7 పౌలు రాస్తాడు, ఆయన కంటే ముందు అపోస్తులు బోధించారు కదా, వాళ్ళ విశ్వాసాన్ని అనుసరించండి. అంతేగాని సురుపాలు ముద్దు పెట్టుకోవడం వల్ల ఏమీ రాదండి, ఆచారాల వల్ల ఏం రాదు. అక్కడ వెళ్ళొచ్చాను, గుండు కొట్టించుకున్నాను, ఇక్కడ ఉంది కదా పాపం, ఇది తీసేయి. వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి. భార్య భర్తలు ఇద్దరు నమ్మకంగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఏమని వాగ్దానం చేశారు, పరిశుద్ధంగా జీవిస్తూ దేవుడిచ్చిన పిల్లల్ని దేవుని మహిమ కోసం పెంచాలి. ఇది ఒక త్యాగమైన యాగం అండి. యేసుక్రీస్తు మన కొరకు సిలువలో ఎలా తనని బలిగా అర్పించుకున్నారో, ఈ వివాహం అనేది మనం ఇంకొకరి కొరకు ఆ యేసు ప్రభు ప్రేమని మన భర్తకి భార్యకి ఇచ్చి పిల్లలకి ఆ ప్రేమను అందించి మన కుటుంబం ద్వారా, ఎలా పరిశుద్ధ కుటుంబం ద్వారా మరియ తల్లి, యోసేపు, యేసు ప్రభు, ఆ తర్వాత అపోస్తులు, పునీతుల కుటుంబాల ద్వారా ఈ లోకం ప్రేమతో నీతితో నింపబడిందో అలా జీవించాలని దేవుడు వివాహ వ్యవస్థని ఈ లోకంలో స్థాపించారు. మీరు పరిశీలించుకోనండి, మీ భార్యని కాక ఇంకొకరిని తాకితే లోకంలోనికి ఇన్ని రోగాలు ఎట్లా వచ్చాయంటే, ఆదికాండం 12లో ఫరో రాజు అబ్రాహాం భార్య సారాన్ని తాకినప్పుడు శిక్షగా ఈ లోకంలోనికి అనారోగ్యం వస్తుందండి. గుడ్డితనము, ఆదికాండం 19 సోదొమ గొమొర్రాలో మగవాళ్లతో పాపం చేయాలనుకున్నప్పుడు దేవుడు వాళ్ళకి గుడ్డితనాన్ని ఇస్తారు. లేకపోతే రోగాలను, గుడ్డితనం దేవుడు సృజించలేదు, వ్యభిచారానికి శిక్షగా. కనుక మీ ఇల్లు పరిశుద్ధత అనే పునాది మీద, యేసు ప్రభు అనే పునాది మీద కట్టబడాలండి. క్రైస్తవులంటే యేసుక్రీస్తు అనే పునాది మీద మన జీవితాన్ని కట్టుకోవాలి. పుణ్య దంపతులు జకరియా, ఎలిజబెత్ అమ్మ, ఇస్సాకు, రిబెకా, లేకపోతే ఇంకా చాలామందిని మనం చూస్తాం, అక్విలా, ప్రిసిల్లా, దేవుని సేవకి వాళ్ళు దంపతులుగా సమర్పించుకుంటారు. పునీతుల జీవితాలు వాళ్ళు, పునీత హంగేరి ఎలిజబెత్ అమ్మ, లూకా ఎలా జీవించారు, అలా మనం జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. వ్యభిచరించువాడు శాపగ్రస్తుడు, అక్రమ సంబంధం కలవాడు శాపగ్రస్తుడు. తండ్రి పాపం చేస్తే ఆ పాపం 3 తరాలు పిల్లల్ని వెంటాడుతుంది అంటున్నారు. ప్రభా, ప్రతి దంపతులని మీరు దర్శించి మీ రక్తంలో వాళ్ళని కడిగి వివాహం రోజున ఏమని వాగ్దానం చేశారు ప్రభా, కష్టంలో, సుఖంలో, వ్యాధిలో, సౌఖ్యంలో నమ్మకంగా ఉండి దేవా మీరిచ్చే పిల్లల్ని మీ మహిమ కోసం పెంచుతామని చెప్పారు. ఆ మాటలు వాళ్ళకి జ్ఞాపకం వచ్చునుగాక. ప్రతి అక్రమ సంబంధం తెగొట్టబడునుగాక. దేవదూతలు విడుదలగుదురుగాక. ప్రభా, ప్రతి ఇంటిని సరిచెయ్యండి. యవనస్తుల కొరకు అడుగుతున్నాం ప్రభా. నాయన, వివాహానికి ముందే లివింగ్ రిలేషన్స్ ఏదో చెప్పి వ్యభిచారం చేయకుండా, వాళ్ళ కన్యత్వాన్ని కోల్పోకుండా పరిశుద్ధంగా ఉండేటట్లు యవ్వనస్తుల్ని అగ్నితో శుద్ధి చేయండి ప్రభా. యోసేపులాగా తండ్రి, ఎస్తేర్లాగా నాయన, యోసేపులాగా, దానియేల్లాగా పరిశుద్ధంగా ఉండేటట్లుగా ప్రతి యవ్వనస్తుడు, యవ్వనస్తురాలు వివాహం అయ్యే వరకు తర్వాత కూడా ఎప్పటికీ నాయన పరిశుద్ధంగా ఉండేటట్లు సహాయం చేయండి. వివాహ వ్యవస్థని బాగు చేయండి ప్రభా. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మీ వివాహ పడకను ఆశీర్వదించి మీరు పరిశుద్ధంగా జీవించడానికి, మీ పిల్లల్ని పరిశుద్ధ వాతావరణంలో పెంచడానికి మీకు కృపనిచ్చుదురుగాక. యవ్వనస్తులారా, మీకెంత తెలివి ఉంది, ఏం జాబ్ చేస్తున్నారో, ఐటీ కంపెనీలో ఎన్ని లక్షలు కాదు ముఖ్యం, మీ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోనండి. మీ ఆస్తి ఏంటంటే మీ పరిశుద్ధత, మీ కన్యత్వం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.